గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మనం టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం వచ్చేసాం పూజా సామాగ్రికి సంబంధించిన ఒక షాప్ దగ్గరికి. ఈ షాప్ లో మీకు సంబంధించిన పూజలకు సంబంధించిన ఎటువంటి ఐటమ్ అయినా దొరుకుతుంది. అలాగే దీనికి సంబంధించి ఏవైతే ఉందో మనతో పాటు ఇప్పుడు రేఖ గారు ఉన్నారు. రేఖ గారు నమస్తే అండి. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అంటే ఈ పూజా సామాగ్రికి సంబంధించిన ఇది పెడదాము, అలాగే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొనుగోలు చేసి వెళ్తూ ఉంటారు, ఇది చాలా ఫేమస్. సో అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఐటమ్స్ కూడా మొత్తం ఇక్కడ దొరుకుతాయి. పూజ స్టోర్స్ అమ్మాము. ఇక్కడ ఏరియాలో కూడా ఏ షాప్ లేదన్నమాట. ఓకే, కస్టమర్స్ కూడా ఇబ్బంది కాకుండా ఇక్కడ పెడితే బాగుంటుంది పెట్టాము. ఓకే, దాన్ని పెట్టిన తర్వాత స్పందన ఎలా ఉంది? పర్వాలేదు, బాగుంది. 3 years అవుతుంది. 3 years? ఓకే. అండ్ ఇప్పుడు వరకు అంటే లైక్ మీ దగ్గర ఎటువంటి పూజా సామాగ్రిలు దొరుకుతాయి? పెళ్ళిళ్ళకి, గృహప్రవేశాలకి, హోమాలకి, ఓకే, ఇంకా బుక్స్ ఇట్లా చాలా దొరుకుతాయి. బుక్స్ ఐటమ్స్ అంటే డిఫరెంట్ పూజా సామాగ్రిలు అంతా దొరుకుతాయి. సో అందరూ ఇక్కడికి వచ్చి తీసుకోవడం జరుగుతుందా? తీసుకెళ్తారు. ఓకే. అండ్ ఇక్కడ ప్రత్యేకంగా మీరు అమ్మేది ఏంటి? ప్రత్యేకంగా అంటే లైక్ హారత్ కర్పూరం, సంథింగ్ ఏదైనా డిఫరెంట్ స్పెషాలిటీ? పూజ ఐటమ్స్ అంటే స్పెషాలిటీ అంటే స్పెషల్ ఐటమ్ అంటే తిరుపతి నుంచి ఫోటోస్ వస్తాయి. పెయింటింగ్ ఫోటోస్ చాలా బాగుంటాయి. ఓకే, ఆ పెయింటింగ్ ఫోటోస్ అమ్ముతారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఎక్కువ సేల్ అవుతాయా? ఓకే. ఎంత అదే కాస్ట్? 800. ఓకే. ఇంకా అంటే తిరుపతి నుంచి ఫోటోస్ రావడం వల్ల ఆ కాస్ట్ అంత ఉంటుంది. థ్యాంక్ యూ రేఖ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఈ పూజకు సంబంధించిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనుగోలు చేయడానికి మీరు ఇక్కడ ఈ షాప్కి రావచ్చు అండ్ కొనుగోలు చేసుకోవచ్చు. ఏదైతే ఉందో దీనికి సంబంధించి వారు కూడా అంటే వారి హస్బెండ్ కూడా బ్రాహ్మిన్ పూజలు చేస్తారు కాబట్టి డెఫినెట్గా దానికి సంబంధించిన దాని మీద గ్రిప్ ఉండి ఎటువంటి పూజకు సంబంధించిన సామాన్లు ఏం కావాలి, ఏ దేవుడికి మనం ఎలా అర్చన చేయాలి, ఎలా అభిషేకం చేయాలనే దానిపైన వాళ్ళకి డిఫరెంట్గా అవగాహన ఉండటం వల్ల డెఫినెట్గా వారికి సంబంధించిన ఇది ఏదైతే ఉందో 100% ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. సో ఇదండి మన ఈ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ పూజా స్టోర్స్తో. థ్యాంక్ యూ ఆల్. మనం టీవీ.